ఇక గల్ఫ్ లో తాజా పరిస్థితిపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. గల్ఫ్ దేశాల నేతలతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఇరాన్ దాడులను ఖండించారు ఆయన. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్రం ఫోకస్ పెట్టింది. గల్ఫ్ దేశాల్లో తాజా పరిస్థితిపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. బహ్రెయిన్ రాజు హమద్తో మోదీ మంతనాలు జరిపారు. గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రతపై చర్చించారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించారు మోదీ. ఈ కష్ట సమయంలో బహ్రెయిన్ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. సౌదీ సార్వభౌమత్యాన్ని సవాల్ చేసే అధికారం ఎవరికీ లేదన్నారు. పశ్చిమాసియా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. శాంతి స్థాపన చర్చలతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. భారత్ శాంతి కోసం కృషి చేస్తుందన్నారు. గల్ఫ్ లో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. पश्चिम एशिया की वर्तमान स्थिति हमारे लिए गहरी चिंता का विषय है. भारत डायलॉग और डिप्लोमेसी के माध्यम से सभी विवादों का समाधान का समर्थन करता है. सभी भारतीय नागरिकों की सुरक्षा के लिए हम सभी देशों के साथ मिलकर काम करते रहेंगे. గల్ఫ్ దేశాలతో భారత్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు. అందుకే వాళ్ల భద్రతపై కేంద్రం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. మరోవైపు సిడిఎస్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో పరిస్థితిపై సమీక్షించారు. ఇరాన్ దాడులపై 6 గల్ఫ్ దేశాల సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇరాన్ దాడులు తక్షణమే ఆపాలని డిమాండ్ చేశాయి. లేదంటే మమ్మల్ని మేము రక్షించుకునే హక్కు ఉందని ప్రకటించాయి. ఇరాన్ దాడులు ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పు ఉందని పేర్కొన్నాయి. ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్న ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, కువైట్ దేశాలు ఇరాన్ దాడులపై సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. గల్ఫ్ దేశాల ప్రకటనను భారత్ సమర్థించింది. పశ్చిమాసియాలో యుద్ధం భారత్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా ముడి చమురు, గ్యాస్ సరఫరాపై నీలినీడలు కమ్ముకున్నాయి. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయి. సంక్షోభంపై పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధుల సమావేశానికి హాజరయ్యారు. సౌదీ నుంచి పూర్తిగా భారత్ కు పెట్రోలియం సరఫరా నిలిచిపోయింది. దీంతో తిరిగి రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయాలన్న ఆలోచనతో భారత్ ఉంది. భారత తీరంలోని ఇప్పటికీ చాలా రష్యా చమురు నౌకలు ఉన్నాయి.